షర్మిల గారు, అటు ఫుడ్ స్టాండర్డ్స్ మేడం చెప్పినట్టు జాండీస్, హెపటైటిస్ ఏ అండ్ ఈ వెరీ కామన్. ఎస్ అంటే ఇంకా ఎలాంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? రెండోది, ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం, ఆల్రెడీ సీజన్ దాదాపు కొంత స్టార్ట్ అయినట్టే. ఈ వర్షాకాలంలో కూడా ఈ రకరకాల ఫుడ్లు, బయట ఫుడ్లు తినటం వల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ అరైజ్ అవుతాయి. ఒకటి ఇక్కడ ఫుడ్ కల్తీ అనేది ఒక ఎత్తు అయితే, రెండోది రాబోతున్న వర్షాకాలంలో ఫుడ్ తినటం అనేది, దీనిపై ఏం చెప్తారు షర్మిల గారు? వర్షాకాలంలో వాటర్ కంటామినేషన్, తర్వాత సీవేజ్ వాటర్ పైప్స్, వాటర్ పైప్స్ మధ్య మధ్యలో పగిలిపోయి ఆ రెండు క్రాస్ కంటామినేట్ అవటం, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో వాటర్ బోర్న్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి వర్షాకాలం అంతా. అండ్ దీని మూలంగా అండ్ క్లెన్లీనెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత చుట్టూ అంత ప్రాపర్ గా మన రోడ్స్ క్లాగ్ అయిపోతాయి, నీళ్లతోనే లోపలికి వెళ్తూ ఉంటారు, ఈగలేకపోతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆబ్వియస్ గా ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్, వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సమ్మర్ లో ఇంకో రకంగా ప్రాబ్లం ఉంటుంది. సమ్మర్ లో ఏమవుతుందంటే ఆ వేడికి వండిన ఫుడ్ విత్ ఇన్ 2 to 3 hours గనక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే, బెస్ట్ ఈజ్ ప్రతి పూట కుక్ చేసుకోవటం. బట్ అది ఆల్మోస్ట్ ఎవరు చేయలేరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో ఇమ్మీడియట్ గా ఫ్రిడ్జ్ లో రిఫ్రిజిరేట్ చేయాలి. రీహీట్ చేస్తూనే, ఏదర్ రీహీట్ చేసుకోకుండా బయట పెట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక తినటం ఒకటి, లేదా రీహీట్ చేసిన తర్వాత దాన్ని స్టాండింగ్ ఉంచకూడదు. ఎప్పుడైతే మనం రీహీట్ చేస్తామో అది గుడ్ టెంపరేచర్, కొద్దిగా హీట్ చేస్తారు నోటికి పనికొచ్చేంతగా. అలా చేసినప్పుడు అదే టెంపరేచర్ లో ఆర్గానిజమ్స్ కూడా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ గా బాయిల్ చేయటం ఒకటి, దాంట్లో తొందరగా పెరగవు. ఆర్ జస్ట్ ఇనఫ్ హీట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ కన్సంప్షన్. మన నోట్లోకి వెళ్ళిన తర్వాత మన పొట్టలో యాసిడ్స్ అవనివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి డిఫెన్సెస్, ఇమ్మీడియట్ గా తినాలి. కొద్దిగా రీహీట్ చేసి కొంతసేపు బయట ఉంచి తర్వాత తింటే కనుక ఇంట్లో ఫుడ్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదొకటి. రెండోది, కొన్ని ఆయిల్స్ లో ఏవైతే ఉన్నాయో సేఫ్ ఆయిల్స్, అన్సేఫ్ ఆయిల్స్ ఫర్ రీహీటింగ్ అని ఉంటాయి. వాటిలో పామ్ ఆయిల్ ఒకటి, సోయాబీన్ ఆయిల్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, కొద్దిగా చీపర్ ఉన్న ఆయిల్స్ అన్ని కూడా రీహీటింగ్ లో మాక్సిమం కార్సినోజెనిక్ అయ్యే అవకాశం ఉంటాయి. అంటే క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చేది. సో మీరు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఆలివ్ ఆయిల్ లేకపోతే అలాంటి కాస్ట్లీ ఆయిల్స్ యూజ్ చేయటం అనేది కుదరదు. మీకు కనుక సెల్లింగ్ ఫుడ్ ప్రైస్ ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోతుంది. సో బయట తినే ఫుడ్ లో వస్తున్న మెయిన్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ రీహీటెడ్ ఆయిల్స్.